ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంష్ ఖాతాలో ప్రపంచ రికార్డు చేరింది. వేగవంతంగా పావులు కదపడంలో దేవాంష్ ఈ ప్రపంచ రికార్డును అందుకున్నారు. 9 ఏళ్ల వయసులో వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. లండన్ నుంచి అధికారిక ధృవీకరణను అందుకున్నారు. వరల్డ్ రికార్డుకు సంబంధించిన పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు నారా దేవాంష్కు అందజేశారు. దేవాంష్ క్రమక్రమంగా సవాల్ చేసే చెక్మేట్ పజిళ్ల క్రమాన్ని పరిష్కరించారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంష్ ఈ రికార్డును సాధించగలిగారు. నారా దేవాంష్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా అందుకున్నారు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని 1 నిమిషం 43 సెకన్లలోనే పూర్తి చేశారు. 9 చెస్ బోర్డులను జస్ట్ 5 నిమిషాల్లోనే అమర్చారు. 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచారు. దేవాంష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించారు. పట్టుదల, అంకిత భావంతో తమ కలలను సాకారం చేసుకోవచ్చని దేవాంష్ నిరూపించారు. దేవాంష్ సాధించిన ఘనతపై నారా లోకేష్ స్పందించారు. లేజర్ షార్ప్ ఫోకస్తో దేవాంష్ శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. భారత చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందారన్నారు. దేవాంష్కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. నారా దేవాంష్ అద్భుతమైన ఘనతను సాధించడంతో నారా, నందమూరి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. చదరంగంలో ప్రతిభను చాటుతున్న దేవాంష్కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.